ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో వర్గీకరణపై వాదనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది సామాజికమైన న్యాయం కాబట్టి దానికి నా వంతుగా నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నానప్పుడు రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతను మాట తప్పి ఈరోజు ఏదైతే ఉందో పార్లమెంట్లో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల నుంచి తమ ప్రభుత్వాలకు సంబంధించిన లాయర్లను ఎస్సీ వర్గీకరణ మీద వాదించడానికి నియమిస్తే ఆ రోజు జగన్ ప్రభుత్వం మాత్రం లాయర్ను నియమించకపోవటం అది మాదిగలని అవమానించడమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ కృష్ణమాది గారు కూడా ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా లాయర్ని పెట్టండి అని చెప్పి లేఖ రూపంలో రాస్తే కూడా దానికి స్పందన లేదు. కాబట్టి మాదిగలు ఇవన్నీ గమనించుకొని మన 100 ఏళ్ల భవిష్యత్తున వర్గీకరణ జరిగేదాకా మనకి ఏదైతే